మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. 29వ వార్డు నుంచి మహేష్ పోటీ చేస్తా ఉన్నాడు. మహేష్ గతంలో 2 సార్లు పోటీ చేసి ఓడిపోయిందట. నీతి గల్ల మనిషి, నిజాయితీ గల మనిషి, అందరికి అందుబాటులో ఉండే మనిషి. అన్నా అంటే నేనున్నా అని పలికేటువంటి వ్యక్తి. ఎవరో స్థానికేతరులు ఈయన కాంటాక్ట్ చేస్తుండట. వ్యాపారస్తులు, ధనం గట్టిగా ఉన్నోళ్ళు, డబ్బు పెట్టి ఓట్లను కొనుగోలు చేసేటువంటి ఆలోచనతో వచ్చి ఉన్నారు. ఆ డబ్బు వాళ్ళు బొగ్గు మోసి సంపాదించింది కాదని నేను అనుకుంటున్నాను. పత్తి పండించి అమ్మినది కాదు, మక్కలు పండించి అమ్మింది కాదు. ప్రజల సొమ్ము రకరకాలుగా వ్యాపారాలతో దోసుకొని దాచుకొని వారిని అందరినీ గమనించాల్సిందిగా 29వ వార్డు సభ్యులను, వార్డులో ఉన్నటువంటి ఓటర్లకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీకు అందుబాటులో ఉన్నటువంటి ఆయన గురించే కాదు, మహేష్ గురించే కాదు, మొత్తం మున్సిపల్ ఎలక్షన్లో అందుబాటులో ఉండి అందరి సమస్యలను పరిష్కరించి ముందుండి నడిపించేటువంటి పని చేయగలిగిన శక్తి ఉన్నటువంటి వాళ్ళు కావాలా, పైసలు ఉన్నోళ్ళు కావాలా, స్థానికులు కావాలన్నా, కార్లలో వచ్చిపోయేటోళ్ళు కావాలన్నా అనేది ఆలోచన చేయాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే ప్రభువులు. ప్రజలకు అందుబాటులో ఉండి ఈ స్థానిక సంస్థలలో స్థానికంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికే మున్సిపాలిటీలో ఆవిర్భవించిన సంగతి మీ అందరికీ తెలుసు. అట్నే గ్రామ పంచాయతీలు ఆవిర్భవించిన సంగతి మనకు అందరికీ తెలుసు. ఎక్కడనో ఢిల్లీలో ఒక ప్రభుత్వం ఉండి, హైదరాబాద్లో ఒక ప్రభుత్వం ఉంటే గ్రామ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ప్రతిస్పందించేటువంటి, సమస్యలు పరిష్కరించేటువంటి ఒక చిన్న ప్రభుత్వం ఉండాలని స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలను ఏర్పాటు చేసి నడిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సభ్య సమాజం అంతా కలిసి మంచికి ఓటేస్తారు, న్యాయస్తునికి ఓటేస్తారు, నీతి వనరులకు ఓటేస్తారు. కులం పేరు మీద ఓట్లు పడవు. ఇది చెప్పుడు తప్పు, సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉన్నది. వారికి కూడా సూచన చేస్తున్నా, ఇలాంటి పద్ధతి మంచిది కాదు. ఇది నువ్వెంత చిమ్మితే అంత లాభం వేరే క్యాండిడేట్కు దొరుకుతుంది అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, విజ్ఞులైనటువంటి ఓటర్ మహాశయులకు విజ్ఞత చూపించండి. ఈ విషయాన్ని ఇక్కడనే నలిపేయాలి, తరిమేయాలి, తుడిచేయాలని విజ్ఞప్తి చేస్తూ, మరి నీతి గలటువంటి వ్యక్తులకు నేను ఈయనకే ఓటేయాలి, ఆయనకే ఓటేయాలని చెప్పను. అభివృద్ధి కాంక్షించేటువంటి, అందుబాటులో ఉండేటువంటి, అన్నా అంటే నేను ఉన్నా అని పలికేటువంటి వ్యక్తిని మనం ఆదర్శప్రాయంగా తీసుకొని మీ యొక్క దీవెనలు దండిగా మెండుగా ఇచ్చి నీతిని గెలిపించండి, ప్రజాస్వామ్యాన్ని రక్షించండి అని మరొకసారి చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎం కౌన్సిలర్ అభ్యర్థిగా బలపరిచిన పుల్ల మహేష్ అనే నేను 29వ వార్డుకి కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది. గతంలో 2020లో పోటీ చేసి నిత్యం ప్రజల ఆదరాభిమానాలు పొందుతూ నేను ఓడిపోయిన ఇక్కడే సేవలు అందిస్తూ అనే విధంగా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ప్రజలకు 29వ వార్డు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ఏ సమస్య వచ్చినా అది ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, మున్సిపాలిటీ కానీ, పోలీస్ స్టేషన్ కానీ, హాస్పిటల్స్ కానీ రాత్రి ప్రగలు తేడా లేకుండా జనాలకు సర్వీస్ అందించడం జరిగింది. అదేవిధంగా నేను అప్పుడు ఓడిపోయినా కూడా నిత్యం ప్రజల మధ్య ఉంటూ తిరుగుతూ వివిధ సమస్యలు తెలుసుకోవడం జరిగింది. గెలిచిన అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి 2020లో గెలిచిన తర్వాత పట్టుమని 10 నెలలు కాదు, 6 నెలలు కాదు, నెల రోజులు కూడా ఇక్కడికి కనబడని పరిస్థితికి వచ్చింది. దానివల్ల ఎన్నో సమస్యలు ఈ 29వ వార్డు ప్రజలు చవి చూసిరు. కాబట్టి 29వ వార్డు ప్రజలారా నిత్యం మీ మధ్యలో తిరుగుతూ జనాల సమస్యలను, ప్రజల సమస్యలను ఏదైతే చూస్తూ పరిష్కరించే మంచి నాయకుడిని మీరు ఎన్నుకోవాలని, అదేవిధంగా మొన్న మన గౌరవ ఎమ్మెల్యే గారు సత్యనారాయణ రావు గారు, మన ఎమ్మెల్యే గారు ప్రతి సమస్య పైన మేము దాన్ని తీసుకెళ్ళడం జరిగింది, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వెంటనే ఆయన స్పందిస్తూ ఈ వార్డులో ఉన్నటువంటి సమస్యలను ప్రజల మధ్య చర్చించి దాని పరిష్కార దిశగా వాటి చేయించడం జరిగింది. ఒక్కటే 29వ వార్డు ప్రజలకు నేను తెలియజేసేది ఏమనగా, నిత్యం 24 hours into 7 నిత్యం లోకల్లో ఉంటూ, స్థానికంగా ఉంటూ మీ సమస్యలపైన పరిష్కరిస్తానని, నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని నేను కోరుకుంటున్నాను.